హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మన మినీ వ్లాగ్‌లో అంటే మన వీడియోలో వచ్చేసి నేను ఒక న్యాచురల్ పౌడర్ అయితే రెడీ చేశాననమాట ఫేస్ ప్యాక్ కోసం. ఫేస్ పైన మొటిమలు, మచ్చలు, యాక్నే ఏమున్నా పోతుంది. సో, అదైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చేశాను. దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేను ముందు ముందు మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. సో, ఇక్కడ చూడండి. ఇంకా అంటే ఆల్రెడీ చేసి పెట్టాను. ఇంకా ఒక ఇంగ్రీడియంట్ అయితే తెచ్చాననమాట బయట నుంచి. అది కలపడానికి మళ్ళీ నేను గిన్నెలో వేసుకున్నాను. పౌడర్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక డబ్బాలో స్టోర్ చేసి అయితే పెట్టుకోవాలి. దీన్ని కావాలంటే డైలీ యూజ్ చేయొచ్చు. లేదంటే వీక్లో ఒక 2-3 టైమ్స్ అన్నా యూజ్ చేయొచ్చు. మంగు మచ్చలు అంటారు కదా, పిగ్మెంటేషన్ అది పోతుంది. యాక్నే స్పాట్స్ అవి ఉంటాయి కదా, అది కూడా పోతాయన్నమాట. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అని విన్నాను. అందుకనే నేను అంటే ఇంట్లోనే ట్రై చేశాననమాట. ఇంగ్రీడియంట్స్ కావాలి ఇంకా కొన్ని, కానీ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అలాగే మనకు నియర్లో ఏవై దొరికేవి అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు మీకు దీని రెసిపీ అయితే పెడతాను. సో, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ కూడా చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటుంది కదా. సో, ఇక్కడ చూడండి మొత్తం మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసి మళ్ళీ అదే బాటిల్లో వేసి పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తా. సో, వీడియోని కంటిన్యూస్గా అయితే చూస్తుండండి. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే కన్నా మన ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్గా అయితే మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చండి. చేసి పెట్టేసుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. సో, అసలు దీన్ని యూజ్ చేసిన తర్వాత ఫేస్ ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్గా అవుతుందంటే అసలు ఇంకా మీరు ట్రై చేస్తేనే చెప్పగలరు అనమాట, మీకు తెలుస్తుంది. సో, నేను చెప్తే అర్థం కాదు. నేను దీన్ని అప్లై కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను రోజ్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట కొద్దిగా. ఆ తర్వాత పెరుగు ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇందులో రోజ్ వాటర్ అలాగే పెరుగు. రోజ్ పెటల్స్ ఉంటే గ్రైండ్ చేసి వేసేయండి, లేదంటే రోజ్ పౌడర్ ఉంటుంది కదా పెటల్స్ది, పౌడర్ వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు దొరకలేదు రోజ్ పెటల్స్ కానీ పౌడర్ కానీ దొరకలేదన్నమాట. అందుకనే నేను రోజ్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నా. మీకు మళ్ళీ డెఫినెట్గా దీని రెసిపీ అయితే పెడతాను. సో, నేను కూడా ఫస్ట్ టైం కదా, ముందు నేను యూజ్ చేసిన తర్వాత ఇది బెనిఫిట్ ఏముంది దీంతో అనేది, యూజ్ ఉందా లేదా అనేది కూడా నేను పెడతాను. సో, ముందు అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మిస్ చేయకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ చూడండి మొత్తం అప్లై చేస్తున్నా. నేనైతే మర్చిపోయానండి, అసలు వీడియో స్టార్ట్ చేయలేదన్నమాట. జస్ట్ వీడియో ఆన్లో పెట్టి నేను అలాగే పెట్టేశాను. ఇంకా మా పాప చూసి వీడియో అయితే స్టార్ట్ చేసింది. సో, దీన్ని నేనైతే ఇది సెకండ్ టైం అనమాట యూజ్ చేస్తున్నా. ఫేస్ వాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా అయితే అయ్యిందండి. ఇది ఫేస్ పైన ఉన్న మొత్తం ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ ఫేస్కి మంచి గ్లో అయితే ఇస్తుంది అనమాట. ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది. సో, దీని రెసిపీ కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, తప్పకుండా చూస్తాను ఎంతమంది అడుగుతారో ఈ రెసిపీ. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మొత్తం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. సో, పెరుగు, గులాబ్ జెల్ అలాగే కొద్దిగా వాటర్, మనకు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా బాగా ప్యాక్ లాగా అయితే ఉండాలన్నమాట. ఇది కొద్దిగా ఎక్కువ టైట్ అయిపోయిందనమాట. సో, ఇది మొత్తం టోటల్గా డ్రై అయిపోవాలి. నేనైతే దీన్ని ఇంకా ఒక 1 అవర్ వరకు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కూడా నేను చూపించాను గ్లో వచ్చిందా లేదా అనేది, మీరైతే కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూడండి మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. ఒకసారి మీరు కూడా రెసిపీ పెట్టిన తర్వాత ట్రై చేయండి, చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కష్టం కదా, ఇంకా నేను రెసిపీ పెట్టిన తర్వాత. అందుకనే ముందుగా నేను యూజ్ చేసి మంచిగానే ఉంది అనుకుంటే కనుక రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకున్నా. ఓకే అండి, మరి చూస్తుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అప్పుడే మీకు రెసిపీ అనేది నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇంకా ఇక్కడ చూసారా స్ప్రౌట్స్, ఇంకా ఈవినింగ్ ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. టీ పెట్టేసుకున్నాను, మొత్తం డిషెస్ అన్ని వాష్ చేసి టీ పెట్టేసుకున్నా. ఇంకా ఆ తర్వాత మా పాప అయితే సేమియా చేసింది ఇక్కడ. సో, ఎంత ఎండాకాలం అవ్వని చలికాలం అవ్వని ఏ కాలాలైనా అవ్వని టీ లవర్స్ మాత్రం టీని మాత్రం వదిలిపెట్టారనమాట. చాలా హెడేక్ వచ్చేస్తుందండి నాకైతే అసలు టీ లేకపోతే.
సో మీలో కూడా నాలాగా ఉన్నారా టీ లవర్స్? ఎంతమంది ఉన్నారనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మా పాప అయితే సేమే చేస్తుందన్నమాట. అసలు మా కిచెన్లో లైటింగ్ అంతగా లేదు. సో ముందు రెసిపీ వీడియోస్ పెట్టేదాన్ని, కానీ ఫోన్ చాలా హీట్ అయిపోతుందండి. ఈ సమ్మర్కి అయితే ఇంకా ఫోన్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా అసలుకి కిచెన్లో తీసుకొని వెళ్ళడం లేదు నేనైతే ఫోను. ఇంకా రెసిపీ వీడియోస్ అయితే ఆపేసాను అనమాట. చూస్తాను మళ్ళీ, చూసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. సో ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం అనమాట. మునక్కాయ పప్పు అలాగే రైస్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప ఏమో తన కార్ ఏమో చేస్తుంది, డ్రాయింగ్. BMW కార్ డ్రా చేసి ఆ తర్వాత పేపర్స్తో ఇలా రౌండ్గా చుట్టేసి అయితే పెడుతుంది. 3D లాగా అయితే పెడుతుంది అనమాట. లాస్ట్లో చూపిస్తా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఫోన్ తీసుకొని ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు అనమాట ఫోన్లో. సో ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వస్తే అంతే అండి. మరి సమ్మర్ హాలిడేస్కి ఎవరు ఎక్కడ వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. ఈసారి అయితే చాలామంది కేరళ ట్రిప్ అయితే పోయి వస్తున్నారు కదా. మేమైతే ఇంకా ఎక్కడ వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉన్నాం. ఈ ఎండలకి ఎక్కడికి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదండి. మనశ్శాంతిగా మన ఇంట్లో మనం ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి,